మారుతున్న జీవనశైలికి అనుగుణంగా వచ్చిన అనేక మార్పుల్లో సెల్ ఫోన్ ప్రధానమైంది. శరీరంలో ఓ భాగంగా మారిపోయిన సెల్ ఫోన్ లేనిదే రోజు గడవని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో తమ ఫోన్ పోయినా, చోరీకి గురైనా ఆందోళనకు గురవుతుంటారు. గతంలో తమ ఫోన్ పోతే ఇక దొరకదు అనే వాదన ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. సిఐఐ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ద్వారా సెల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితులకు పోలీసులు తిరిగి అందిస్తున్నారు. ఇలా పోగొట్టుకున్న ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకుని బాధితులకు అందించడంలో దేశంలోని రాష్ట్ర పోలీసులు ముందు వరుసలో ఉన్నారు. సెల్ ఫోన్ ఇప్పుడు మనిషి జీవితంలో భాగమైంది. సెల్ ఫోన్ తో జీవనోపాధి పొందేవారు ఉన్నారు. గిగ్ వర్కర్స్, క్యాబ్ ఆపరేటర్లు తదితరులకు ఇదే జీవనాధారంగా కొనసాగుతోంది. కానీ ఏదో ఒక సమయం ఇవి పోవడమో, చోరీకి గురవ్వడమో జరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు ఇలా సెల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితులు ఠాణాలో ఫిర్యాదు చేస్తే తిరిగి దొరుకుతుందో లేదో అనే అనుమానంగానే ఉండేది. అదృష్టం బాగుండి దొరికినా సరే కేసు నమోదై ఉంటే న్యాయస్థానం నుంచి తిరిగి తీసుకోవాల్సి వచ్చేది. అప్పటి వరకు సెల్ ఫోన్ లో డేటా ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం సిఈఐఆర్ పోర్టల్ అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా వేల సంఖ్యలో ఫోన్లను పోలీసులు రికవరీ చేస్తున్నారు. తాజాగా రాచకొండ కమిషనరేట్ పరిధిలోని భువనగిరి, మల్కాజ్గిరి, ఎల్బీ నగర్ జోన్లలో పోగొట్టుకున్న 1016 మొబైల్ ఫోన్లను సిఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. వీటి విలువ సుమారు 3 కోట్ల రూపాయల వరకు ఉంటుందని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. నెల రోజుల్లో 1400 చరవాణీలను పట్టుకుని బాధితులకు అందజేశామని అన్నారు. చోరీకి గురైన మొబైల్స్ అన్లాక్ కాకుండా ఉండేందుకు బలమైన పాస్వర్డ్ ను పెట్టుకోవాలని సిపి సూచించారు. ఇక ఫోన్ పోగొట్టుకున్న వారి ఒక్కొక్కరిది ఒక్కో కథ. పోయిన ఫోన్ దొరికేసరికే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. లాస్ట్ 6 months బ్యాక్ నేను మొబైల్ పోగొట్టుకున్నాను. ఆ మొబైల్ వెరీ స్పెషల్ ఫర్ మీ. ఎందుకంటే అది మా హస్బెండ్ నా బర్త్డే రోజు ప్రజెంట్ చేశారు. కానీ అది నా మ్యారేజ్ డే రోజు నేను పోగొట్టుకున్నాను. నేను వెంటనే మీర్పేట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రేజ్ చేశాను. సార్ వాళ్ళకి సపోర్ట్ చాలా మంచిగా, రెస్పాన్స్ మంచిగా ఇచ్చారు. కానీ ఈ రోజు నేను మళ్ళీ ఆ మొబైల్ నేను మళ్ళీ తెచ్చుకోవడం వల్ల నేను వెరీ హ్యాపీ అబౌట్ దిస్. మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు స్పెషల్లీ Commissioner sir and whole the Rajkonda Police Department. To find my phone within 3 months, I completed November completely. They called me in January from Malkajgiri Police Station. They asked me whether you complained about the stolen phone. I said yes, and they told me you got your phone. Whenever we call you, you have to come and collect your phone from the Sainipuri Commissioner Office. So I came here to collect my phone. Thank you so much, sir. Thank you. ఇక ఫోన్ దొరకదు అనుకున్న వాళ్లు పోలీసులే ఫోన్ చేసి తిరిగి ఇవ్వడంతో వారి సేవలకు ధన్యవాదాలు చెబుతున్నారు. ట్రావెల్ చేస్తున్నప్పుడు నా ఫోన్ మిస్ అయిపోయింది. అది అరౌండ్ 11:30 నైట్. ఆ టైంలో చాలా బ్యాడ్గా ఫీల్ అయ్యాను. సరే వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం అనుకున్నాను. వెళ్ళాను. ఆ టైంలో పోలీసులు బాగా రిసీవ్ చేసుకున్నారు, కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. కానీ నేను అసలు ఎప్పుడు అనుకోలేదండి ఫోన్ దొరుకుతుందని అయితే అనుకోలేదు. ఓన్లీ కంప్లైంట్ ఇవ్వడం మన బాధ్యత కాబట్టి ఇద్దాము, సరే ఎంక్వైరీ చేస్తారా చేయరా అనే ఒక ఇదిగా ఉండేది. బట్ నాకు మెసేజ్ వచ్చి మళ్ళీ ఇదేంటి అని అడిగి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడిగినప్పుడు మీ ఫోన్ దొరికిందండి, మీకు మళ్ళీ ఒక ప్రాపర్ టైంలో వాళ్ళు కాల్ చేస్తారు, అప్పుడు వెళ్ళి తీసుకోండి అన్నారు. చాలా సంతోషం వేసింది. అంటే పోలీస్ వ్యవస్థపై ఇంకా బాగా నమ్మకం పెరిగింది. టు బి హానెస్ట్, పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం బాగా పెరిగింది. ఎందుకంటే పోయిన వస్తువు మళ్ళీ దొరికింది కాబట్టి మేము కూడా సంతోషం ఉంది. దొరికిన వాళ్ళందరూ కూడా ఈరోజు హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా మీ సిబ్బందికి ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇదే విధంగా మన పోలీస్ వ్యవస్థను పటిష్టం చేస్తూ ఇంకా దాని పైకి తీసుకుపోవాలని కోరుతున్నాను. విద్యార్థులు, క్యాబ్ డ్రైవర్లు పోలీసుల సేవను కొనియాడుతున్నారు. నేను చేసినప్పుడులో ఉంటాను, నేను స్టూడెంట్ని. యాక్చువల్గా నా ఎగ్జామ్ టైంలో నేను చదువుతుండే టైంలో ఒక స్టేషనరీ బుక్లో పోయినా, ఫోన్ దాంట్లో పోయిందన్న. చాలా బాధ అనిపించింది. తర్వాత ఇంకా దొరకదు అనుకున్నా. మేబీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే దొరుకుతుంది అనుకున్నా. ఇచ్చినా అన్న కంప్లైంట్ ఇచ్చేసరికి ఇంకా 1.5 year అయిందన్న. ఇంకా దొరకదు అనుకున్నా. మళ్ళీ వాళ్ళే కాల్ చేసి ఇంకా పిలిపించి ఇంకా హ్యాపీ అని అయిందా. నేను మ్యారేజ్లో పొడగొట్టుకున్నాను. ఆ రోజు చాలా బాధపడ్డాను. 1 month ఏడ్చాను కూడా ఈ ఫోన్ కోసము. కానీ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. మీర్పేట్ అమ్మాస్ కూడా
క్యాబ్ డ్రైవర్ని. ఈ మొబైల్ పోయినప్పుడు చాలా బాధ అనిపించింది. ఒక 1 మంత్ వరకు ఇంటికాడనే ఉన్నాను. ఎందుకంటే మొబైల్ ఉంటేనే మాకు ఏదైనా బుకింగ్ వస్తుంది, ఏదైనా బిజినెస్ చేయాలంటే మొబైల్ ఉండాలి. 1 మంత్ వరకు ఇంటికాడనే కూర్చొని తర్వాత అప్పు తీసుకొచ్చి వేరే మొబైల్ తీసుకున్నాను. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. ఈ మొబైల్ మళ్ళీ సిపి సార్ మళ్ళీ ఇచ్చినందుకు పోలీస్ డిపార్ట్మెంట్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎప్పటి నుంచో తమ ఫోన్లో ఫోటోలు, వీడియోల రూపంలో జ్ఞాపకాలను దాచుకున్న వారు వాటిని చూసి నమ్మలేకపోతున్నారు.